అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి, పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ క్లాస్ ప్రారంభిద్దాం. మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనసు మంచిగా మారాలంటే అదే మన టాపిక్కు. ఎంచేతంటే మనసు అందరికీ మనసుంది. దేహమే కాదు, దేహంతో పాటు మనస్సు, ఆత్మ ఉంది. కానీ మనసే మరి చాలా ముఖ్య పాత్ర పోషిస్తది. కారణం ఏంటంటే, మనసును బట్టే ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. దేహం పనిచేస్తుంది. అన్నీ పనిచేస్తాయి. అంచేత అటువంటి మనసు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మనసు చెడుగా ఉంటే చెడు పనులు చేస్తారు. చెడు ఫలితాలొస్తాయి. ఆ మనసే గనక మంచిగా ఉంటే మంచి పనులు చేస్తారు. మంచి ఫలితాలొస్తాయి. అంచేత మరి అటువంటి మనసు మంచిగా మారాలంటే అన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాస్త ఆ మనసు గురించి కొంత తెలుసుకొని, అటువంటి మనసు ఎలా మారుతుంది అన్నది కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మనం గనక గమనించినట్లయితే, మనసు 2 రకాలుగా పేర్కొన్నారు పెద్దలు. ఏమిటంటే 2 రకాలు, కామ సంకల్ప సహితమైనది, 2 కామ సంకల్ప రహితమైనది. ఒక రకం ఏంటంటే, కామ సంకల్ప సహితమైనది. రెండో రకం ఏంటంటే, కామ సంకల్ప రహితమైనది. అంటే ఇక్కడ కొంచెం ఇంకా డీటెయిల్‌గా. కామ సంకల్ప రహితమైనది. కామం అంటే కోరిక. అంటే కోరికలు, సంకల్పాలతో కూడుకున్న మనసు. దాన్నే కామ సంకల్ప సహితమైంది అంటారు. దానినే అశుద్ధ మనసు అని కూడా అంటారు. అశుద్ధ మనసు. అలాగే కామ సంకల్ప రహితమైనది. అంటే కోరికలు, సంకల్పాలు లేని మనసు. సహితమైనది, రహితమైనది. దాన్నే శుద్ధ మనసు అంటారు. ఇక్కడ గనక మనం గమనిస్తే సహజంగా ధ్యానం చెయ్యని వారికి మనస్సు అశుద్ధంగానే ఉంటుంది. అటువంటి వారికి ఎన్నో కోరికలుంటాయి. ఎన్నెన్నో సంకల్పించుకుంటూ ఉంటారు. ఉన్నప్పుడు సహజంగానే అవి నెరవేర్చుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. మనం చూస్తున్నాం గదా! ఆ కోరికలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించడం ముఖ్యం గనక, డబ్బు సంపాదించడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అలాగే ఇంకా చాలామందికి ఈ ఈ డబ్బు సంపాదన కోసం రకరకాల తప్పులు, పాపాలు ఇయన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది? కష్టాలు, సమస్యలు, రోగాలు ఇయన్నీ వస్తాయి. అయన్నీ వచ్చినప్పుడు మళ్ళా అందులోంచి బయటపడాలనే కోరిక. దాంట్లోంచి బయటపడాలి. దీంట్లోంచి నివృత్తి జేసుకోవాలి. ఈ సమస్య తొలగించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. ఇలాగ ఎన్నో. దానికి మళ్ళా ఎవరెవరినో గురువులనో, లేతే పెద్దలనో, ఏదో మత పెద్దలో ఎవరో ఒకళ్ళని ఆశ్రయించడం, వారు చెప్పినట్టు చేయడం. అదే హిందువులైతే గుడికి వెళ్ళడం, ఆ దేవుణ్ణి ఆశ్రయించడం. అదే క్రిస్టియన్‌లైతే చర్చికి వెళ్ళడం, ఆ దేవుణ్ణి ప్రార్థించడం. ముస్లింలైతే మసీదుకి వెళ్ళడం. అక్కడ ఆ దేవుణ్ణి ఆ నమాజ్ అని అలా ప్రార్థించడం చేస్తూ ఉంటారు. ఇది సహజంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇదంతా ఏమిటంటే సహజంగా ఈ కామ సంకల్ప సహితమైనటువంటి మనసున్నప్పుడు జరిగేదిది. మరి కానీ చూడండి, కొంతమంది ధ్యాన మార్గంలోకొస్తారు. అలా వచ్చినా కూడా ధ్యానం మార్గంలోకొచ్చి ధ్యానం చేస్తున్నా కూడా కొంతమందికి మనసు మలినంగానే ఉంటుంది. అంటే అశుద్ధంగానే ఉంటుంది. వారికి కూడా ఎన్నో రకాల కోరికలుంటాయి. ధ్యానంలోకొచ్చినా ఎన్నో కోరికలుంటాయి. అలాగే ఎన్నెన్నో సంకల్పించుకుంటూ ఉంటారు. అసలు ధ్యానం కూడా సంకల్పాలు పెట్టుకునే చేస్తూ ఉంటారు. అలా కోరికలు తీర్చుకోవడం కోసమే
చేస్తూ ఉంటారు. మరి ఇయన్నీ మనం చూస్తున్నాం కూడా. కానీ సహజంగా ధ్యానం ఎవరైతే విశేషంగా చేస్తూ ఉంటారో, వాళ్ళు ఆహార నియమాలు పాటిస్తారో, ఏం జరుగుతుందంటే కొన్నాళ్ళకి వారి మనసు శుద్ధమవుతుంది. ఎప్పుడైతే వారి మనసు శుద్ధమైందో, వాళ్ళు కోరికలని, సంకల్పాలు అధిగమిస్తారు. అంటే అదుపు చేసుకుంటారు. అంటే వాళ్ళు అవసరాలకు పరిమితమవుతారు. అంటే వారు ప్రాపంచమైన కోరికలు, సంకల్పాలు మరి అదుపులో ఉంటాయి అంటే అవసరాలకు పరిమితమవుతారు. అంటే వాటికి చాలా తక్కువ ప్రాముఖ్యమిస్తూ ఉంటారు. దాంతో పాటు ఆ స్థాయికొచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి, జ్ఞానపరమైనటువంటి కోరికలు, సంకల్పాలు ఉంటాయి. ఆధ్యాత్మిక అంటే ఆత్మపరమైన. నేను జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి. ఇలాగ ఇటువంటి ఇయన్నీ ఉంటాయి. అంచేత వీళ్ళేం చేస్తారంటే విశేషంగా ధ్యానం చేస్తూ ఉంటారు. చేసి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం, ఆత్మ ఉన్నతి కోసం అంటే ఇయన్నీ చేయడం వల్ల వీళ్ళకి కొంత తెలుస్తుంది. నేను దేహం కాదు, ఆత్మనన్న విషయం తెలుస్తుంది. అంచేత ఈ ఆత్మ ఎదుగుదల కోసం, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం మరి దీనికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందాలని తెలుసుకుంటారు. అది పొందడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాదు వీరు ఆధ్యాత్మిక పరమైనటువంటి మరి ఆత్మపరమైన కోరికలకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. సహజంగా అశుద్ధ మనసున్న వాళ్ళు ఏం జరుగుతుందంటే ప్రాపంచికమైన కోరికలకి, వాటికి ప్రాముఖ్యం ఇస్తారు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకొస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక పరమైనటువంటి, ఆత్మపరమైనటువంటి కోరికలకి, వాటికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. అంచేతేంటంటే వీళ్ళు విశేషంగా ధ్యానం చేస్తూ, మరి జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతూ ఉంటారు. అలాగే ఆత్మ జ్ఞానులతో సాంగత్యం చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆధ్యాత్మిక మార్గంలో సేవలు కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు ఇలా చేస్తూ మనసుని ఇంకా శుద్ధి చేసుకుంటారు. శుద్ధి చేసుకొని మరి మెల్లిమెల్లిగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఆ జ్ఞానం పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మెల్లిమెల్లిగా జ్ఞానాన్ని పెంచుకుంటారు కూడా. అలా వారు జ్ఞానం పెరిగే కొద్దీ జీవితంలో తృప్తిగా, సంతోషంగా జీవించగలుగుతారు. ఇంకేతంటే శబ్ద, స్పర్శాది విషయాలకు లోనైన వారికి, ఇంద్రియ సుఖాలకు దాసులైన వారికి మరి సహజంగానే సుఖం స్వల్పంగాను, దుఃఖం అధికంగా ఉంటుంది. అంటే ప్రాపంచికమైనటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం. కామ సంకల్ప సహితమైంది అంటే అశుద్ధ మనసు. ఆ అశుద్ధ మనసుకి ఈ ప్రాపంచికమైన కోరికలుంటాయి. అటువంటి సంకల్పాలే ఉంటాయి. వాళ్ళు దేనికి ఆకర్షితులవుతారంటే సుఖభోగాలకి ఆకర్షితులవుతారు. అది. ఏయవుతే ఈ ఇంద్రియాలు. మరి ఈ ఇంద్రియ వాళ్ళ ద్వారా ఆ సుఖాలు కోరుకుంటారు. మానవుడికి పంచ జ్ఞానేంద్రియాలున్నాయి. ఆ పంచ జ్ఞానేంద్రియాలు తోటి సుఖాలు అనుభవించాలని చెప్పి కోరుకుంటారు. అందుకే ఎవరైతే ఈ శబ్ద స్పర్శాది శబ్దము అంటే మాట. మంచి సంగీతం వినాలి. లేతే మరి దృశ్యాలు. అలాగే బాగా అది చూడాలి, ఇది చూడాలి. అలాగే స్పర్శ కామవాంఛ తీర్చుకోవాలి. లేతే ఇంకా ఇలాంటియన్నీ మంచి ఏసీలో ఉండాలి. మంచి సుఖంగా ప్రయాణం చేయాలి. ఇలాగ ఇటువంటియన్నీ ఈటిలో ఈటికి లోనయ్యి ఉంటారు. సహజంగా ఇటువంటి వాటికి లోనైన వారికి
మరి ఏమవుతుందంటే సుఖం స్వల్పంగా ఉంటుంది. దుఃఖం మటుకు అధికంగా ఉంటుంది. అది. ఈ సుఖాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ, ఎంత ప్రయత్నం చేసినా వారికుండే సుఖం చాలా స్వల్పంగా ఉంటుంది. దుఃఖం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరిని చూసినా మనకు అదే కనిపిస్తూ ఉంటుంది. కష్టపడతారు, సంపాదిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. మీరు చాలామంది జీవితాలు మీరు గమనించినట్లయితే డబ్బులు బాగా ఉన్న వాళ్ళందరినీ చూస్తే వాళ్ళు ఉదయం నుంచి రాత్రి దాకా ఎంతో కష్టపడతారు. ఎంత కష్టపడతారంటే చాలా కష్టపడతారు. మరి ఈ కష్టమంతా దేనికంటే సుఖపడడం కోసం. మరి ఇంతసేపు కష్టపడింది కొద్దిపాటి సుఖం రాత్రి కాసేపు పొందేటువంటి సుఖం. ఆ తిండి సుఖమో, ఆ నిద్ర ఇయన్నీ ఈ సుఖం కోసమే. చూస్తే ఎంత కష్టపడుతున్నారు. ఎంత స్వల్ప సుఖం అది. అలాగే ఈ సంపాదన కోసం వీళ్ళు చేసే కృషిలో ఎంతో టెన్షన్స్ లేతే ఎన్నెన్నో మరి గొడవలు, సమస్యలు, ఇబ్బందులు రకరకాలైనటువంటియి ఎదుర్కొంటూ ఉంటారు. మరి వాటి వల్ల కూడా కొంచెం దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. అంచేతేంటంటే పెద్దలేం చెప్పారంటే, ఎవరైతే ఈ శబ్ద స్పర్శాది అంటే ఇంకా ఉన్నాయి గదా! శబ్దము, స్పర్శ, మరి దృశ్యము, మరి ఇలాగ రుచి ఇటువంటి ఆటిలకి. ఇటువంటి సుఖాలకు లోనైన వారికి మరి సుఖం స్వల్పంగాను, దుఃఖం అధికంగా ఉంటుంది అని జెప్పి చెప్తారు. అందుకే వశిష్ఠుల వారు ఆయన శ్రీరామచంద్రుడికి బోధించినటువంటి బోధ యోగ వాసిష్టం. దాంట్లో ఆయనేమన్నారంటే, "ఈ ప్రపంచంలో దుఃఖాలు అనంతం, సుఖం గడ్డిపోచంత" అన్నారాయన. వశిష్ఠుల వారు ఏమన్నారంటే, "ఈ ప్రపంచంలో సుఖం గడ్డిపోచంత. సుఖం ఉంది. కానీ చాలా స్వల్పం. కానీ దుఃఖం అనంతం" అన్నారు. మరి అందుచేత దుఃఖంతో కూడుకొని ఉన్న ఈ సాంసారిక సుఖాల్లో దృష్టి ఉంచకూడదు అని చెప్పి వశిష్ఠుల వారు చెప్పారు. అంటే స్వల్ప సుఖాల కోసం అంతులేని దుఃఖం అనుభవించడం కాదు. దుఃఖం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలని చెప్పి మరి వశిష్ఠుల వారు చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైన సందేశం ఒక్కసారి చూడండి. కొంచెం అంత గొప్పవాళ్ళు శ్రీరాముడంతటి వాడికే బోధ చేశారు అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు. శ్రీరాముడికి కలిగిన దుఃఖాన్ని తొలగించగలిగాడు తన జ్ఞానబోధతో అంటే వశిష్ఠుల వారు ఎంత గొప్పవారో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అంత వాళ్ళు మరి మరి ఆయన పొందినటువంటి జ్ఞానసారాన్ని లోకానికి బోధించారండి. రాముడి ద్వారా స్పష్టంగా చెప్పాడాయన. ఆయన ఆయన ఈ ప్రపంచంలో సుఖాలు గడ్డిపోచంత, దుఃఖం అనంతమని చెప్పన్నాడు. అంచేత స్వల్ప సుఖాల కోసం అంతులేని దుఃఖం అనుభవించడం కాదు. ఓ రాత్రి పగలు కష్టపడి జీవితమంతా కష్టపడతారు. కొద్దిపాటి సుఖం కోసం. చివరి జీవితం అయిపోతుంది. కానీ అంత కష్టపడి తన సమయాన్ని, శక్తిని, మన యుక్తిని అన్నిటిని దానికే పెడుతున్నారు. ఆ ధనం సంపాదించి, తన ఆస్తులు పెంచుకొని, ఇంకా సుఖాలు సమకూర్చుకొని అనుభవిద్దామని. ఇంకా చాలామంది అనుభవించే లోపల వెళ్ళిపోతున్నారు. అన్నీ సమకూర్చుకుంటారు, సంపాదిస్తారు. బ్రహ్మాండంగా కడతారు ఇల్లు అదిను. ప్యాలెస్‌లా కడతారు. ఈ లోపల వాళ్ళెళ్ళిపోతారు. దేనికి కట్టారు? అనుభవిద్దామని. చేశారు పాపం. అంత కష్టపడి. చివరికి వెళ్ళిపోవడం. ఎంతోమంది జీవితాల్లో మనం చూస్తున్నాం. మరి ఎంతో కష్టపడి, ఎంతో దుఃఖపడి, ఈ సంపాదించి ఇది కడితే చివరికి వెళ్ళిపోతున్నారాళ్ళు. అలా ఎంతోమంది జీవితాలు. అంచేత నువ్వు ఆ ప్రయత్నంలో కొంత దీనికి కేటాయించంటారు వశిష్ఠుల వారు. నీ జీవితమంతా కేటాయిస్తున్నావు. దేనికి?
సంపాదించడానికి. ఎందుకు? సుఖపడ్డానికి. కానీ నీ జీవితంలో కనీసం ఒక 25% ఆయనేం చెప్తున్నారంటే, ఈ దుఃఖంలోంచి బయటపడే ప్రయత్నం చేయమంటున్నారు. పోన్లే మొత్తం అక్కర్లా. కొంతైనా పెద్దలు గట్టిగా చెప్పేదేంటంటే, అసలు ఇయన్నీ కాదు మనం. ఎవడైనా సరే దుఃఖంలోంచి బయటపడే ప్రయత్నం జేయాలి. ఎందుకంటే ఎన్నున్నా దుఃఖముంటే అయి నిరుపయోగం. ఏమీ ఉపయోగం లేనివి. అటువంటి వాటి కోసం ప్రయత్నించడం కాదు. అంచేత ప్రతి ఒక్కడు ఇది అర్థం జేసుకోవాలి. చేసుకొని మరి ఆ ప్రయత్నం ద్వారా ఖచ్చితంగా సాధిస్తాడు. మానవుడు ఎందుకు సాధించలేడు? ఓ మేడ కట్టాలని ఆ జీవితంలో రాత్రి పగలు కష్టపడి కట్టగలుగుతున్నాడు కదా! లేతే ఏదైనా ఒకటి సాధించాలంటే సాధిస్తున్నాడుగా. దుఃఖంలోంచి బయటపడాలి అంటే బయటపడలేడా? అంచేత వాడు ఎంతసేపు జీవితం అంటే ఏదో సంపాదించుకోవడం, సుఖాలు అనుభవించడం అదే జీవితం అనుకుంటున్నాడు. పుడతాము, కొన్నాళ్ళకి పోతాము. అంచేత పోయే లోపులో బాగా అనుభవించిపోతే ఇంకంతకన్నా కావాల్సిందేంటి అని భావిస్తూ ఉంటారు. కానీ ఎంత అనుభవిద్దామని భావిస్తూ ఉన్నా చివరికేమవుతుందంటే దుఃఖం పొందుతున్నారు. మరి ఇటువంటి దుఃఖంలోంచి బయట పడాలి అంటే మరి దానికి సంబంధించిన కృషి చెయ్యాలి. అవే పెద్దలంతా ఇస్తున్నారు. వాటిని మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనం జీవించాలి. ఆ ప్రయత్నం చేయాలి. అదే ఇప్పుడు పత్రి గారు మనకి ఇచ్చినటువంటి మార్గం. జ్ఞాన మార్గం. ఆత్మ జ్ఞాన మార్గం. ఆయన చెప్పే విషయాలన్నీ దుఃఖంలోంచి బయటపడేవే. ఏదో 2 సమస్యలు, 2 రోగాలు, 2 కోరికలు తీర్చుకోవడం కాదు. మొత్తం దుఃఖంలోంచి బయటపడడానికే పత్రి గారు చెప్పేదంతా. అసలు మేము 3 రోజుల క్లాసులు పెట్టి బోధించేదంతా ఇదే. పత్రి గారు ఏది బోధిస్తున్నారో, పెద్ద పెద్ద మహర్షులు, గొప్ప గొప్ప వాళ్ళు బోధిస్తున్నారో, ఆ విషయాలే బోధిస్తున్నాం. ఇంచేత ఏదో తాత్కాలికంగా ఒకటో, రెండో బయటపడ్డం కాదు. సమస్యల్లోంచో, కష్టాల్లోంచో, లేతే అయ్యయ్యో అనుభవాలు పొందడం కాదు. అస్సలు మనం ఏం చేయాలి? ఏం చెయ్యకూడదు? ఇవి తెలుసుకోవాలి. జీవితంలో ఏవి మనకు నష్టాన్ని కలిగిస్తున్నాయి? మనకి ఏమి లాభం కలిగిస్తాయి? మనం చెయ్యకూడనివేంటి? చెయ్యవలసినవేంటి? ఇయన్నీ తెలుసుకొని దానికి అనుగుణంగా జీవిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది. అయన్నీ మానేసి ఎయ్యెయ్యో చేస్తే ఏంటి ఉపయోగం? అంచేత ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఏం ప్రయోజనం లేదు. అంచేత మరి వశిష్ఠులంతటి వారు చెప్తున్నారు అంటే సామాన్యమైన విషయం కాదు. ఏమంటున్నారాయన? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో సుఖం గడ్డిపోచంత, దుఃఖం అనంతం అన్నారాయన. అంచేత అటువంటి ఈ అల్ప సుఖం కోసం అంతటి దుఃఖాన్ని ఎందుకు అనుభవించడం? దుఃఖం లేని స్థితి, ఆ దుఃఖంలోంచి బయటపడే ప్రయత్నం చేయాలన్నారు. మరి మానవునకు ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఆయన చెప్పారు కాబట్టి. అసలు దుఃఖం ఎందుకు కలుగుతుంది? దుఃఖం కలగడానికి కారణం ఏంటి? ఇది తెలుసుకోవాలి మనం ముందు. మానవుడికి దుఃఖం ఎందుకు కలుగుతుంది? మరి దుఃఖం కలగడానికి కారణం ఏంటి? ఎంచేతంటే మనిషికి సుఖ దుఃఖాలు వస్తువుల నుంచి రావట్లేదు. వస్తువుల నుంచి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఏసీ కొనుక్కుంటే, కారు కొనుక్కుంటే, లేకపోతే ఏదో గొప్పగా ఇల్లు కడితే, లేతే ఆ ఎక్విప్‌మెంట్ కొనుక్కుంటే, ఇది కొంటే ఈటిల నుంచి మనం సుఖం వస్తుందని చెప్పి అనుకుంటారు. అది మానవుడికి ఈ సుఖం అన్నది సుఖదుఖాలు. సుఖం ఒక్కటే కాదు. సుఖం కానీ, దుఃఖం కానీ వస్తువుల నుంచి రావడం లేదు. ఇది బాగా తెలుసుకోవాలి. వస్తువుల నుంచే వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. ఆ ఫ్రిడ్జ్ ఉంటే, లేతే ఏసీ ఉంటే, లేతే ఇంకా కంఫర్ట్స్ ఉంటే, ఇది ఉంటే ఇలాగా అనుకుంటారు.
వాటి నుంచి రావడం లేదు. అది ఈ సుఖ దుఃఖాలన్నవి మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. మానవుడికి సుఖ దుఃఖాలన్నవి వస్తువుల నుంచి రావడం లేదు. అవి మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉన్నాయి. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. సుఖ దుఃఖాలు మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉన్నాయి కానీ వస్తువుల నుంచి రావడం లేదు. అందుకే చాలామంది వస్తువులు ఇయన్నీ కొనుక్కొని సమకూర్చుకోవాలని చూసుకుంటూ ఉంటారు. వాటిలోనే అన్నీ ఉన్నాయి. కానీ వాటిలో లేదు. దృష్టి పెట్టవలసింది వస్తువుల మీద కాదు. మనసు మీద దృష్టి పెట్టాలి. అది మనసు యొక్క స్థితిపై ఆధారపడి ఉంది అంతే తప్ప వాటి మీద లేదు. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. నిజంగా ఇది తెలుసుకుంటే జీవితం ఎంతో మారిపోతుంది ప్రతి ఒక్కళ్ళకి. ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. లేతే ఎన్నున్నా, ఎంతున్నా దుఃఖమే, బాధే, సమస్యే, ఏడుపే. అంచేత మరి ఇది వస్తువుల నుంచి రావట్లేదు అన్నది మనం తెలుసుకోవాలి. దీనికి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుందాం మనం. చూడండి. సారా తాగడం, పేక ఆడడం, వ్యభిచారం, జోదం ఇలాంటివి ఉంటాయి చాలామందికి అలవాట్లు. ఇవి చేసే వారికి సుఖం కలిగిస్తుంది. అంటే తాగితే వాడికి సుఖమే. పేక ఆడితే వాడికి సుఖమే. వ్యభిచారం వాడికి సుఖమే. జోదం ఆడితే అది వాడికి సుఖమే. చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలాగా. అంచేత అది వాళ్ళు ఇష్టపడతారు దాన్ని. ఆ పనులే చేస్తూ ఉంటారు. కానీ అలాంటి వాడి వల్ల కుటుంబంలోని వారికి దుఃఖం కలుగుతుంది. అంటే అవి కుటుంబంలోని వారికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎంచేతంటే మీరు చూడండి, సారా తాగొస్తాడు. ఆడు సుఖంగానే ఉంటుంది. వాడి వరకు బానే ఉంది. ఇంటికొచ్చి ఆ మత్తులో అనకూడని మాటలంటాడు, తిడతాడు, కొడతాడు. అక్కడ నరకం సృష్టిస్తాడు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న ఇంట్లో వాడు లోపలికి రాగానే నానా బీభత్సం అయిపోతుంది. మొత్తం అక్కడున్న వాతావరణం అంతా మారిపోతుంది. ఎందుకు మారిపోయింది? అప్పటిదాకా బానే ఉంది. ఆడొచ్చాడు. ఎలా వచ్చాడు? మామూలుగా వస్తే బావుండు. తాగేసొచ్చాడు. ఎందుకు తాగాడు? అది సుఖం అనుకుని. అది తాగకపోతే నేను ఉండలేను అనుకుంటూ, అది సుఖం అనుకుంటూ వాడది తాగొచ్చాడు. తాగొస్తే ఆడికి సుఖం కలిగించింది. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి అది ఎంతో దుఃఖాన్నిచ్చింది. ఆ గొడవలు పడి, కొట్టుకొని ఎన్ని రోజులు దుఃఖపడతారో ఒక్కసారి చూడండి. నిజంగా అన్యోన్యంగా ఉండవలసిన భార్యాభర్తలు ఆ మత్తులో వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు. మాట మాట అనుకుని, కొట్టుకొని చివరికి కొన్ని రోజులు మళ్ళా ఒకరికొకరు దూరంగా ఉండడం ఎంత బాధ కలిగిస్తుంది. అంచేత అలాగా మనం చూస్తే పేకాట కొంతమంది ఎంత డబ్బు నష్టపోతారు. ఇంట్లో అందరికీ పెట్టవలసింది ఆ పేకాటలో నష్టపోయి, ఇంకా అప్పు జేసి, లేతే కొన్ని ఆస్తులైనా అమ్మేసి, ఇలాగా ఎంత నష్టపెడతాడు. అలాగే జూదం ఇప్పుడు మనం చూస్తున్నాం. క్రికెట్ బెట్టింగ్‌లు, ఎలక్షన్ బెట్టింగ్‌లు ఇలాగ ఎన్నో చూస్తున్నాం. ఎంతోమంది పోతున్నారు. వచ్చినోళ్ళు మనకి పెద్ద కనిపించదు కానీ, ఎక్కువ పోయినోళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు వీటిలో. అలాగే వ్యభిచారం. ఒక భార్య ఉండగా భార్యతో తృప్తి పడక, ఇంకో స్త్రీతోటి ఆ వ్యామోహంలో పడితే, మరి భార్యను సరిగ్గా చూడడు, సరిగ్గా డబ్బివ్వడు. ఆ డబ్బు సంపాదించిన డబ్బు ఆ వేశ్యకే పెడతాడు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? సంసారంలో వాళ్ళంతా దుఃఖపడతారు. ఇక్కడ చూస్తే ఒక విషయము ఒకడికి సుఖాన్ని కలిగిస్తూ ఉంటే, ఇంకొకడికి దుఃఖం కలిగిస్తుంది. అంటే ఇక్కడ గుర్తుంచుకుంటే వస్తువులో లేదు. సుఖము, దుఃఖము అన్నది వస్తువులో లేదు.
అది మనసు యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉన్నాయి. వస్తువును బట్టి ఉంటే ఇద్దరికీ సుఖముండాలి. అదున్నందుకు. కానీ అక్కడ వస్తువుని బట్టి లేదు. అది తెలుసుకోవాలి. మరి అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకడు ఇంకొకరింట్లో దొంగతనం చేశాడు. అలాగే ఇంకొకడేం చేశాడంటే, మరి పర్సు దొబ్బాడు. దొంగిలించాడు. ఇంకొకడేం చేశాడంటే, ఒక ఆవిడ మెడలో ఆ బంగారం గొలుసు అది దొంగిలించాడు. ఇక్కడ చూస్తే దొంగిలించిన వాడికి ఆ పని, ఆ వస్తువు దొంగిలించిన వాడికి సంతోషమే కలిగిస్తది. కానీ అది ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళు నిజంగా ఎంతో దుఃఖపడతారు. వాళ్ళు దుఃఖపడతారు. ఇది మనం గమనిస్తే అక్కడ వస్తువు వల్ల కాదది. మనసు యొక్క స్థితిపై ఆధారపడింది. ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోవాలి. సహజంగా మరి నాకు పోలేదా అని జెప్పంటారు. ఆ వస్తువు పోవడం వల్లే గదా నాకు దుఃఖం వచ్చింది అని జెప్పంటారు. అది అదే వస్తువు ఆ దొంగిలించిన వాడికి ఆనందం, సంతోషం కలిగించింది. పోగొట్టుకున్న వాడికి దుఃఖం కలిగించింది. చూడండి ఇక్కడ ఒకే వస్తువు. అంటే ఆనందం ఉంటే ఇద్దరికీ ఆనందం ఉండాలి. దుఃఖం ఉంటే ఇద్దరికీ ఉండాలి. కానీ ఒకడికి ఆనందము, ఒకడికి దుఃఖం. అంటే ఈ సుఖము, దుఃఖము అన్నవి వస్తువు మీద ఆధారపడి లేదు. మనసు యొక్క స్థితిపై ఆధారపడింది. ఇక్కడ ఏంటంటే సహజంగా మనసు యొక్క స్థితి. దొంగిలించిన వాడు లాభం పొందాననే భావంతో సంతోషంగా ఉంటాడాడు పాపం. కానీ వాడు అలాంటి పని చేసినందుకు దాని ఫలితంగా భవిష్యత్తులో అంతకు అంత పోగొట్టుకుంటాడు. ఎంతైతే దొంగిలించాడో దానికి ఇంకా కొంత అదనంగానే భవిష్యత్తులో ఏదో రూపంలో పోగొట్టుకుంటాడు. ఎంతో మళ్ళా అంతకు మించిన దుఃఖం అనుభవిస్తాడు అలా పోగొట్టుకొని. అలాగే ఆ ధనం పోయినా, ఆ వస్తువు పోయినా, లేతే ఆ సామాన్లు పోయినా, పోగొట్టుకున్నవారు పోయిందని భావిస్తూ దుఃఖపడతారు. కానీ ఇక్కడ వాళ్ళకి ఆ విషయం తెలీదు. ఏంటంటే తాను గతంలో చేసిన పని వల్లే, ఆ కర్మ వల్లే నష్టపోయానని భావించడు. అందుచేత దుఃఖిస్తూ ఉంటాడు. నేను చేసుకున్నదే నేను అనుభవిస్తున్నాను అని కనుక భావించగలిగితే దుఃఖపడడు. సరే నా బాకీ తీరిపోయింది అనుకుంటాడు. అలా ఎలా అనుకుంటానండి అంటాడు. ఇప్పుడు ఈ కన్నం వాడు ఈ జన్మలో కానీ, మరు జన్మలో కానీ అలాగే ఇంకోడి ద్వారానో, ఇంకో ఏదో రూపంలోనో నష్టపోయాడనుకోండి. ఏమవుతది చెప్పండి? చాలా బాధపడతాడాడు. ఇక్కడ సంతోషపడ్డాడు. అక్కడ బాధపడతాడు. అలాగా వీళ్ళిక్కడ బాధపడుతున్నారు. కానీ ఇంతకుముందు ఎవరినో వీళ్ళు బాధ పెట్టి ఉంటారు. అక్కడ పెట్టి ఇక్కడ నష్టపోతున్నారు. అది. అంచేత ఇక్కడ మనసుని బట్టి, ఆ మనసుని బట్టి వాడు నిజంగా ఇది అర్థం చేసుకోగలిగితే, కొంచెం ఈ పాటి జ్ఞానం వాడికుంటే, నేను ఈ చేసిన పని భవిష్యత్తులో నాకు దుఃఖం కలిగిస్తుందంటే అది చెయ్యడు. అదేదో నేను చేసేసానని సంబరపడ్డు. అలాగే వీళ్ళు కూడా ఎప్పుడో నేను చేశాను, దానికి అనుభవిస్తున్నానని దుఃఖపడరు. సరే దాని గొడవ వదిలిపోయిందని ఉంటారు. కానీ ఆ స్థితిలో, ఆ భావంలో వీళ్ళు ఉండలేకపోవడానికి కారణం ఆ జ్ఞానం లేకపోవడమే. కానీ ఇదంతా దేన్ని బట్టి ఆధారపడిందంటే మనసుని బట్టే. ఎందుకంటే ఇంకొంచెం మనం కొద్దిగా తెలుసుకుంటే జ్ఞానాన్ని బట్టే అని చెప్పి నేను అన్నాను కదా! మీరు కావాలంటే చూడండి. అదే జ్ఞాని అయినటువంటి రమణ మహర్షి. రమణ మహర్షి గారు గొప్ప ఆత్మజ్ఞాని. చాలా గొప్పవారాయన. ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూస్తే తెలుస్తుంది.
ఓ రోజు రమణ మహర్షి ఆశ్రమానికి ఏదో కన్నం వేయడానికి ఎవడో వచ్చాడంట. ఆశ్రమం లోపలి రాత్రి ప్రవేశించాడు. రమణ మహర్షి గారు చూశారు. చూసి ఏమన్నారంటే, ఆ దొంగతో చెప్పారంట. "ఒరేయ్ నాయనా! ఎందుకు నువ్వు ఊరికే కంగారు పడి ఇయన్నీ చేస్తున్నావు? నేను బయటికి వెళ్ళిపోతాను. నేనుంటే కొంచెం నువ్వు మొహమాట పడతావు, భయపడతావు. ఎందుకొచ్చింది? నేను బయటికెళ్ళిపోతాను. నీకేం కావాలో అది తీసుకొని ఎళ్ళిపోమన్నారంట." అప్పుడు ఆ దొంగ సిగ్గుతోటి ఏం చేయాలో అర్థం కాక ఆయన కాళ్ళ మీద పడ్డాడంట. ఇక్కడ మరి గమనిస్తే రమణ మహర్షి యొక్క మానసిక స్థితి వేరు. అందుకే ఆయన దుఃఖించల. నిజంగా ఎవరైనా దొంగ ఇంట్లో ప్రవేశిస్తే ఎంత హడావుడి చేస్తారు. ఎంత భయపడిపోతారు. వాడు ఏమేమో పట్టుకుపోతాడు. ఏదేదో చేసేస్తాడు అని ఎంత ఆందోళన చెందుతారు. కానీ రమణ మహర్షి ఏమన్నారు? "నీకు కావాల్సింది పట్టుకోమన్నారు. నీకు ఏ సామాన్లు కావాలంటే ఆ సామాన్లు పట్టుకోమన్నారు. నేను బయటికెళ్ళిపోతానులే" అన్నారు. మరి రమణ మహర్షి యొక్క మానసిక స్థితి వేరు. అంచేతే ఆయన అలా ప్రవర్తించాడు. ఆయన జ్ఞానవంతుడు కాబట్టి. అంచేత. ఆయనకి తెలుసు. ఏం తెలుసు అంటే, తనకు కానిది ఎంత ప్రయత్నించినా ఉండదని చెప్పి ఆయనకి తెలుసు. ఏదైనా తనది కాకపోతే ఈడెంత ప్రయత్నించినా, ఇల్లంతా తాళాలు పెట్టేసినా, తాళం మీద తాళమేసినా ఏదో రకంగా పోతుంది. వాడెప్పుడో తాళం మీద తాళాలేసి ఏదో ఊరెళ్తాడు. ఆ రోజే తాళాలు పగలగొట్టాడు ఎట్టుకుపోతాడు. తనదయిందుంటే వాడు పొరపాటున రాత్రి తలుపులేయడం మర్చిపోయినా ఏం జరగదు అలాగే ఉంటుంది. ఇది జ్ఞానవంతులకు తెలుసు. అంచేత ఆయనకి తెలుసు కాబట్టి తనది కానిది ఎంత ప్రయత్నించినా ఉండదు. తనదైనది ఎవరు దొంగిలించలేరు, తీసుకోలేరు అన్న సంగతి ఆయనకి తెలుసు. అందుకే ఆయన ప్రశాంతంగా ఉన్నాడాయన. అంచేత ఇది మనం తెలుసుకోవాలి. సహజంగా మనం లోకంలో చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితి మనం చూస్తే చాలామంది ఇతరులు దుఃఖిస్తున్నా పట్టించుకోకుండా తన సుఖ సంతోషం మాత్రమే చూసుకుంటారు. చాలామంది ఇతరులు దుఃఖిస్తున్నా పట్టించుకోరు. ఎంతసేపు తన సుఖం, తన సంతోషం అదే చూసుకుంటాడు. ఇప్పుడు తాగుబోతోళ్ళని చూస్తే మనం గమనించట్లా? వాడి సుఖమే చూసుకుంటాడు తప్ప, అరే అక్కడ భార్య పరిస్థితి, పిల్లల పరిస్థితి, ఆడు సంపాదించుకుని అదంతా తాగేసాడు వేరు. పెళ్ళాం సంపాదన కూడా తీసుకుపోతూ ఉంటారు. ఇవ్వకపోతే ఆళ్ళని కొడతారు. అంటే వాడు ఏం చేస్తున్నాడు? తన సుఖం చూసుకుంటున్నాడు గానీ, ఆవిడ సుఖం గురించి ఆలోచించట్ల. ఇంకా దుఃఖం పెడుతున్నాడు. ఎంతసేపు తనకు సుఖం. అలాగా మనం చూస్తే మరి వ్యభిచరించేవాళ్ళు, పేకాటేవాళ్ళు, లాటరీలో చేసేవాళ్ళు, ఇలాగ మనం చూస్తే. అలాగే ఇప్పుడు ఈ కన్నాలేసిన, అలాగే కొంతమంది మోసం చేస్తారు. మోసాలు చేస్తారు. మోసం చేసి ఏమవుతుంది? ఈడు లాభం పొందుతాడు. ఈడు లాభం చూసుకుంటున్నాడు. మోసపోయిన వాళ్ళు ఎంత నష్టపోతారు? ఎంత బాధపడతారు? ఇప్పుడు చూస్తున్నాం. రాజకీయాలు ఇయి కూడా చూస్తున్నాం. వాడి గొడవే చూస్తున్నారు తప్ప, అవతల వాడు బాధపడతాడన్న ఆలోచనే వీళ్ళకి లేదు. అవతల వాడు తనలాంటి వాడే. ఆడిని మనం అన్యాయం చేయకూడదు. కూడదు. అక్రమంగా మనం వాడిది అపహరించకూడదు అన్న ఆలోచన వాడికి ఉండదు. ఎంతసేపు తన గొడవే చూసుకుంటాడు. ఇంకా కొంతమంది
ఇతరుల్ని చంపి కూడా హత్యలు చేసి సంపాదిస్తున్నాడు. ఇలాగా తన సుఖం చూసుకొని, మరి ఇతరులు దుఃఖిస్తున్నా పట్టించుకోరు. వాళ్ళెంతసేపు తమ సుఖమే చూసుకుంటారు. ఏది ఏమైనా ఒకరి దుఃఖంతో ఇంకొకరు సుఖపడ్డం అన్నది సృష్టి విరుద్ధం. భగవంతుని సృష్టి నియమాలకు విరుద్ధం. అలా సుఖపడాలనుకునేవారు తిరిగి అంతులేని దుఃఖానికి లోను కావాల్సి వస్తుంది. ఏదో తాత్కాలికంగా ఇప్పుడు లాభం పొందాం, ఏదో సుఖం పొందాం, సంతోషంగా ఉన్నామని అనుకుంటారు కానీ, వాళ్ళు తప్పనిసరిగా భవిష్యత్తులో అంతకు లేని దుఃఖానికి లోను కావాల్సొస్తుంది. అందుచేత ఎవ్వరైనా సరే ఇతరులను సుఖింపచేసి తాను సుఖించాలి. ఇతరులను సుఖింపచేసి తాను సుఖించాలి. అటువంటి సుఖమే భవిష్యత్తులో దుఃఖాన్ని కలిగించదు. గుర్తెట్టుకోండి. సుఖం అన్నది ఇతరుల్ని దుఃఖింపచేసి పొందేది కాదు. ఇతరుల దుఃఖం కలిగించకుండా నువ్వు సుఖించు. అది నీకు నష్టం కాదు. ఇతరుల గొడవ లెక్కేయకుండా నువ్వేదో సుఖపడాలనుకుంటే నష్టపోయేది నువ్వే. ఇది చాలామంది మన కుటుంబాల్లో చూస్తున్నాం. అహంకారంతో ఉండే పురుషులు, భర్తలు ఎంతసేపు తన గొడవే చూస్తారు కానీ, భార్య కూడా నాలాంటిదే. ఆవిడకి ఇలాంటి కోరికలుంటాయి. నాకు ఎలాంటి కోరికుంటుందో ఆవిడకే ఉంటుంది అన్న ఆలోచన ఉండదు. తన గొడవే తనకి చూస్తాడు. ఆవిడ ఏమైపోయినా వీడు పట్టించుకోడు. ఇదేమవుతుందంటే భవిష్యత్తులో వాళ్ళు అంతకంత దుఃఖం అనుభవించాలి. ఇది వాళ్ళకి అర్థం కాదు. కానీ అందుకే పత్రి గారు ఏమంటారంటే, ఇతరులను అవమానించి, బాధించి వినోదించడం కాదు, ఇతరులను వినోదింపచేసి వినోదించాలి అంటారు పత్రి గారు. ఇతరులను అవమానించి, బాధించి వినోదించడం కాదు, ఇతరులను వినోదింపచేసి వినోదించాలి అంటారు. అందుకే ఆయన అందరిని నవ్విస్తూ తను కూడా నవ్వుతూ ఉంటాడు. అంతేకాని ఎవరిని బాధించరు. మనం గమనిస్తే లోకంలో ఊరికే ఉదాహరణకు చెప్పుకుందాం. లోకంలో చాలామంది గొప్ప కోసం 10 మంది కలిసినప్పుడు తానే తెలివైన వాడని చెప్పి అనిపించుకోవడం కోసం 10 మంది ఉన్నప్పుడు అందులో ఎవరు తెలివి తక్కువ వాడో చూసి వారిని ఉద్దేశించి వారిని అవమానిస్తూ, కించపరుస్తూ, వాడి మీద జోకులు వేస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటారు, వినోదిస్తారు. కానీ వాడు కొంచెం బలహీనుడవ్వడం వల్ల, తెలివి తక్కువ వల్ల ఏమి అనలేడు. కానీ అందరూ అలా నవ్వుతూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే తనలో తానే బాధపడుతూ ఉంటాడు. ఏదో ఒకసారి అనేసి ఊరుకోరు. ఇంకా రోజు రోజంతా అదే పని ఆళ్ళకి. ఏం చేస్తాడాడు? ఏం చేయలేడాడు. వాడేమనుకుంటాడంటే ఇలా అవమానిస్తూ, తన తెలివిని అందరూ మెచ్చుకుంటున్నారు అనుకుంటాడు. తానే గొప్పవాడని పొంగిపోతాడు. కానీ భవిష్యత్తులో తాను ఎంత అవమానించాడో అంతకు అంత అవమానం పొందుతాడు. అంతకన్నా ఎక్కువ దుఃఖాన్ని పొందుతాడు. చేసింది ఉత్తినే పోదు. రికార్డ్ అయిపోద్ది. నేనేం చేశాననుకుంటావు. చాలామంది ఏదో మాంసం తింటేనే ఏదో అనుకుంటారు. ఇంకా ఎన్నో చేస్తున్నాడు. చెయ్యకూడని పనులు చేసి ఏ రకంగా మన వల్ల ఇతరులకి బాధ కలిగినా అది మనం అనుభవించాల్సిందే. చాలా జాగ్రత్త పడాలి. మన వల్ల ఎవరికి, ఏ ప్రాణికి, ఏ జీవికి ఎవ్వరికీ కూడా హాని, కష్టం, నష్టం, బాధ కలగకూడదు. ఆ రకంగా మనం జాగ్రత్త పడితే భవిష్యత్తులో మనకి ఎటువంటి కష్టము, నష్టము, బాధ కలగదు. లైఫ్ సక్సెస్ అవ్వాలంటే ఇదే గుర్తుపెట్టుకోండి. హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఇదే మనం చేయవలసింది. అంచేత పత్రి గారు ఏమంటారు? వినోదింపజేసి వినోదించాలి అంటారు. అందుకే మీరు చూడండి వివాహాల్లో
వేడుకల్లో లేతే ఏదైనా పార్టీలో అటువంటి ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏదైనా సహజంగా చిన్న చిన్న బహుమతులిస్తారు. అలా ఇచ్చి వారిని సంతోషపెట్టి తాము సంతోషపడతారు. ఏ ఫంక్షన్ ఎటిలో అయినా సరే పెళ్ళిళ్ళు గాని, ఇయి గాని మీరు చూడండి ఒక్కసారి. ఫంక్షన్స్ అయి జరుగుతూ ఉంటాయి. ఇచ్చినప్పుడు చిన్న చిన్నయి ఎవరి స్థాయిలో వాళ్ళు. ఓ రుమాలిస్తే రుమాలిస్తారు. లేతే ఓ రవికెల గుడ్డ ఇస్తే ఇస్తారు. లేతే ఒక పెద్ద బహుమతి ఇస్తారు. ఇంకా పెద్ద బహుమతి ఇస్తారు. ఎవరు స్థాయిని బట్టి ఆళ్ళిస్తారు. అలా వచ్చిన వారికి సంతోషపెడతారు. మరి అలా సంతోషపెట్టి తాము కూడా సంతోషపడతారు. అది. ఇది పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారం. పెద్దలు ఏర్పాటు చేసిన ఆచారం. ఎందుకు ఏర్పాటు చేశారిది? ఆ పెద్దలు ఉత్తినే చేయలా. అలా అందరినీ సంతోషపెట్టి, తాను ఆ వేడుక చేసుకుంటే, ఆ వివాహం చేసుకుంటే ఏమవుతుంది? ఆ వేడుక చేసుకున్నవారు సంతోషపడతారు. ఆ వేడుక కూడా విజయవంతమవుతుంది. అంటే ఆ వివాహం కూడా ఎంతో సక్సెస్ అవుతుంది. మరి వాళ్ళు అన్యోన్యంగా వాళ్ళ జీవితంలో మరి జీవితమంతా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది తెలియక ప్రస్తుతం చాలామంది ఏం చేస్తున్నారంటే, అలాంటి వేడుకల్లో తాము వినోదించడం కోసం జంతువులను, పక్షులను, జలచరాలను అంటే చేపలయ్యి చంపి వాటి మాంసాన్ని భక్షించి సుఖపడుతున్నారు. సుఖపడుతున్నామని భావిస్తున్నారు. కానీ వారు ఇతర జీవుల హింసతో వినోదిస్తున్నారు కానీ, వాటిని వినోదింపచేసి వినోదించడం లేదు. కానీ వాటి హింస వల్ల భవిష్యత్తులో వీరు అంతులేని దుఃఖానికి లోను కావాల్సొస్తుంది. అంచేత అది భవిష్యత్తులో వారి జీవితాన్ని నరకానికి గురి చేస్తది. ఏమనుకుంటున్నారంటే ఎంచక్కా మంచి ఫంక్షన్ జేసుకొని వినోదిస్తున్నామనుకుంటున్నారు. రకరకాల వంటకాలు జేసి. సరే, కానీ అక్కడేం చేస్తున్నారు? ఆ కోళ్ళని, ఆ మేకల్ని, ఆ చేపల్ని వాటినన్నిటిని చంపుతున్నారు. వాటినెంతో హింసకు గురి చేస్తున్నారు. ఆ వివాహ వేడుకలో మీరు చూస్తే కనక ఎన్ని కోళ్ళని చంపుతారో, ఎన్ని మేకలను కోసేస్తూ ఉంటారు. మీరు గమనిస్తే అయి ఎలా గిలగిలా కొట్టుకుంటాయి, ఏడుస్తాయి, రోదిస్తాయి. వాటి విషాదంలో వీళ్ళు వినోదిస్తున్నారు. అవి విషాదం పొందుతుంటే వీళ్ళు వినోదిద్దామనుకుంటే అది ఎక్కడ సక్సెస్ అవుతుంది? ఖచ్చితంగా దాని ఫలితం భవిష్యత్తులో ఎంతో నరకాన్ని అనుభవిస్తారు. అది. అంచేతేంటంటే ఎవరు ఈ విషయం ఆలోచించట్లేదు. ఎంతసేపు ఎవరు ఏమైనా, ఏ జంతువు హింసబడినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు తమ వినోదం, తమ సుఖమే చూసుకుంటున్నారు. ఎంతసేపు తమ వినోదం, తమ సుఖమే చూసుకుంటున్నారు. కానీ భవిష్యత్తులో దాని ఫలితం దుఃఖం రూపంలో అనుభవించడమే కాదు, ఎంతో నరకాన్ని అనుభవించాల్సొస్తుందని తెలుసుకోలేకపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, మనసు యొక్క స్థితిని బట్టే. అందుచేత ఈ స్థితి నుంచి బయటపడాలంటే ఎవరైనా సరే మనసు శుద్ధి చేసుకోవాలి. మనసు శుద్ధి చేసుకొని, బుద్ధి వికసింప చేసుకుంటే ఇవన్నీ ఆలోచించగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అందుచేత మనసు శుద్ధి కావాలి అంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మనసు శుద్ధి చేయాలంటే, వీటన్నిటిలోంచి బయటపడాలి అంటే మనసు శుద్ధి కావాలి. మీరు మనసు శుద్ధిగా ఉంటేనే అవ ఏటిని హింసించకుండా మీరు వినోదిస్తారు. మనసు శుద్ధి లేకపోతే ఏం చేస్తారు? వాటిని హింసిస్తూ మీరు వినోదిస్తూ ఏదో గొప్ప పని చేశామనుకుంటారు. అంచేత తీవ్ర ధ్యాన సాధన చేయాలి. సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి.
అప్పుడే ఎవరైనా మనసులో మార్పు తెచ్చుకుంటారు. అప్పుడన్నీ లాభం కలిగించే విధంగా జీవించగలుగుతారు. అందుకే మేము భీమవరంలో 3 రోజుల క్లాసులు పెడుతున్నాం. గత 18 సంవత్సరాల నుంచి కంటిన్యూ వాటిని నిర్వహిస్తున్నాం ప్రతి నెల. 1, 2, 3 తారీఖుల్లో. ఎందుకు అంటే వీటి కోసమే. ఎందుకంటే ఎవరి మనసైనా కొద్దిగా మలినంగానే ఉంటుంది. కారణం ఏంటి అంటే తీసుకునే ఆహారం వల్ల, వ్యవహారాల వల్ల. అటువంటి మనసుతో జీవిస్తే చెయ్యకూడని పనులు చేసి, అధర్మయుక్తమైన పనులు చేసి నరకాన్ని పొందుతారు. కష్టాలు తెచ్చుకొని నరకాన్ని అనుభవిస్తారు. మరి అటువంటి పని చేయకూడదంటే మరి ఆ పనులు చేయించేది ఎవరు అంటే మనసు. అటువంటి మనసుని శుద్ధి చేసుకుంటే, మంచిగా మార్చుకుంటే, పవిత్రంగా తయారు చేసుకుంటే ఎవ్వరు తప్పులు చెయ్యరు, పాపాలు చెయ్యరు, సృష్టి విరుద్ధంగా ప్రవర్తించరు, తప్పులు చెయ్యరు. వాళ్ళకి కష్టాలు రావు. అంచేత ఇది బాగా బాగా ప్రతి ఒక్కళ్ళు గుర్తెట్టుకోండి. మరి అటువంటి మనసు శుద్ధి చేయాలి అంటే ముందు మనసుని అదుపు చేయాలి. అటువంటి మనసు అదుపు చేయడం చాలా కష్టం. అందుకే భగవద్గీతలో కూడా మరి 6 అధ్యాయంలో 34 అర్జునుడు అడిగాడు కృష్ణుడిని. "ఈ మనసు చాలా చంచలమైంది. శోభను కలుగజేస్తుంది. బలవత్తరమైంది, దృఢమైంది. అట్టి దాన్ని నిగ్రహించడం గాలిని అణిచిపెట్టినంత కష్టసాధ్యమైందని నేను అనుకుంటున్నాను. ఎలాగా?" అని చెప్పి అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే 6 అధ్యాయంలో 35 నాయనా అర్జునా! మనసు నిగ్రహించడం కష్టమే. మరది చంచలమైంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అభ్యాసం చేత, వైరాగ్యం చేత మనసును నిగ్రహించవచ్చు అన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుల వారు వైరాగ్యము అని అన్నారు అంటే, అన్నిటి మీద, అందరి మీద ఉన్న మమకారం వదలాలి. ఇది మనం ధ్యానానికి ఎంతో ఉపకరిస్తుంది. అంటే వాళ్ళని వదలడం గాదు. వాళ్ళ మీద ఉన్న మమకారం వదలాలి. అలాగే అభ్యాసం అంటే అనునిత్య ధ్యానం. ప్రతిరోజు క్రమం తప్పక ధ్యానం చేయాలి. అలా చేస్తే ప్రతిరోజు ఖచ్చితంగా ఇది ఎంతో ఉపకరిస్తుంది. అలాగే ఇలా మనం చేసి మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గుతాయి. అలా ఆలోచనలు తగ్గే కొద్దీ మనం ధ్యాన స్థితిలోకెళ్తాం. ఆ స్థితిలో అలా కూర్చోగా మెల్లిమెల్లిగా కొన్ని వారాలు లేతే కొన్ని నెలలు అలా కూర్చోగా మెల్లిగా మనసు శుద్ధమవుతుంది. అది. నేను అందుకే చెప్తూ ఉంటాను చాలామందికి. భీమవరం వరుసగా 3 నెలలు రమ్మంటాను. ఇక డోకా లేదు వాళ్ళు. ఇక తిరుగులేదు. వాళ్ళలో ఎంతో మార్పొస్తుంది. అంతకుముందు ప్రవర్తనకి, ఇప్పుడున్న ప్రవర్తనకి ఎంతో మార్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఆశ్చర్యపోతారు. "ఏంటి అలా మారిపోయావేంటి?" అంటారు. నవ్వుతారు వీళ్ళు. నేను మారిపోవడం ఏంటి? కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు వాళ్ళు చూస్తుంది. అక్కర్లేని ప్రతి దానికి చిరాకు పడడం, కోప్పడడం, విమర్శించడం, గొడవలు పెట్టుకోవడం ఏమి లేదు. కామ్‌గా ఉంటారండి. అది. నవ్వుకుంటారు ఎవరైనా ఏదైనా అంటే. అంచేత ఆ రకంగా మనసుని మనం అదుపులో వచ్చే కొద్దీ ఏమవుతుంది? ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. గంటలు కూర్చోగలుగుతారు. అలా మెల్లిగా మనసు శుద్ధి అవుతుంది. ఆ రకంగా మనసులో మార్పు వస్తుంది. మంచి మార్పొస్తుంది. దానివల్ల వారి జీవితంలో అన్నీ మంచి పనులే చేస్తారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందుతారు. అందుచేత గుర్తుంచుకోండి. ధ్యానం వల్ల మాత్రమే మనసులో మంచి మార్పు కలుగుతుందన్న సంగతి తెలుసుకోవాలి. మనసును మార్చగల శక్తి ఒక ధ్యానానికే. ఇంకా దేనికి లేదు. అంచేత మనిషి మారాలి అంటే మనసు మారాలి. మనసు మారాలి అంటే ఎవ్వడైనా సరే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే ఎవ్వరైనా సరే వారిలో మార్పు తెచ్చుకోగలుగుతారు. అది. అంచేత ఇదేమి సామాన్యమైన విషయం కాదు. అది.
అందుకే మరి పత్రి గారు ప్రపంచాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈ ధ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియచేయాలని కృషి చేస్తున్నారాయన. అనేక రకాలుగా. ఎన్నో దేశాలు తిరిగారు. ఎన్నో రాష్ట్రాలు తిరిగారు. ఇప్పుడు మరి పీఎంసీ ఛానల్ పెట్టడమే కాదు, ఈ పీఎంసీ ఛానల్ ద్వారా ఈ సందేశాలు అందరికి అందిస్తూ, మరి దీన్ని శాటిలైట్ చేసి ప్రపంచ దేశాల్లో కూడా అందరికి అందించాలనేటువంటి కృషి పత్రి గారు చేస్తున్నారు. అంచేత తెలుసుకోండి, ధ్యానాన్ని తక్కువగా అంచనేయకండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పదే పదే చెప్తున్నాను నేను. శ్వాస మీద ధ్యాస ద్వారానే అసలైన ధ్యాన స్థితి పొంది, నెమ్మది నెమ్మదిగా మనసు శుద్ధి అవుతుంది. ఏ మనిషిలోనే మార్పొస్తుంది. చేత మనసు మారాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి మరి ధ్యానం చేయాలి. చేత ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.